హాయ్ అండి అందరికీ. ఫ్రూట్ కస్టర్డ్ని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకోవాలి. ఈ పాలని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. సిమ్లోనే పెట్టేసి పాలు మరిగేలోగా ఒక చిన్న కప్పు తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ 1/2 లీటర్ పాలలో నుంచి కొద్దిగా పాలను తీసుకొని కస్టర్డ్ పౌడర్ని లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకవేళ ఉండలు కట్టాయంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేయాలి. గరిటెతో కలుపుకుంటూ ఉండాలి అన్నమాట, మీగడ కట్టకుండా. షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని యాడ్ చేయాలి. 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా మీగడ కట్టకుండా. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలను చల్లార్చుకోవాలి. గరిటెతో కలుపుతూ ఉండాలన్నమాట. చల్లారిన తర్వాత కూడా మీగడ కట్టకుండా కొద్దిసేపు. తర్వాత ఇందులోకి మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వేసుకోవాలి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ లేకపోతే వెనిల్లా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ కూల్ అయిన తర్వాత బయటికి తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఏవైనా స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. పుల్లగా ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోకూడదు. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కప్స్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా.